డైరెక్టర్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. వేదికను అలంకరించిన పెద్దలకి, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులకి, నాతో పనిచేసిన సాంకేతిక నిపుణులకి, నటీనటులకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు యాక్చువల్గా అందరూ నా గురించి చెప్పారు. నేను ఇప్పుడు చెప్పాల్సింది కిషన్ సాయి గారి గురించి, మల్లెల ప్రభాకర్ గురించి. ఎందుకంటే ఫస్ట్ టైము ఆయన నన్ను ఫస్ట్ మీట్ అయింది కిషన్ సాయి గారు వచ్చి కథ కావాలని అడిగారు. యాక్చువల్గా ఆయనతో నాకు దగ్గర దగ్గర 20 సంవత్సరాల పరిచయం ఉంది. 21 ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక సంవత్సరం. విచిత్రం ఏంటంటే ఆయన 21 సంవత్సరాల పరిచయం ఉందని రాలేదు, నా మీద ఒక నమ్మకంతో వచ్చాడు. ఆయన ఒక కథ కావాలండి, మీతో నేను సినిమా చేద్దాం అనుకుంటున్నానని అంటే నేను కొంచెం ఆలోచనలో పడ్డాను. ఓ 10 days టైం అడిగా. ఇప్పుడు కథ నా దగ్గర కథలు ఉన్నాయి, బట్ ఆయన పర్సనాలిటీకి ఆయన గురించి నాకు బాగా తెలుసు. అంతకుముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా ఆయనతో చేశా కనుక కొంచెం నాకు టైం ఏముండే, నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పన్నాను. ఇప్పుడు మనం కథ తయారు చేయాలంటే ఎక్కడొక్కడో లింకు పట్టుకోవాలి. అది ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన యాటిట్యూడ్కి, ఆయన యాప్టిట్యూడ్కి, మూడింటికి సరిపోవాలి. దానికోసం అని చెప్పి 10 days ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఆయన అందరికీ మామూలుగా గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది, కానీ ఆయన గుండె కృష్ణ కృష్ణ అని కొట్టుకుంటూ ఉంటుంది. అది మనం అదే తీసుకుంటే బెటర్ కదా. ఆయన కృష్ణ ఫ్యాను, నాకు బాగా తెలుసు. ఎప్పుడు మాట్లాడినా కృష్ణ అని వచ్చిన తర్వాత ఇంక ఏదో వస్తుంది. రామకోటి అంటారు కదా, అలా కృష్ణకోటి అయింది రాసేది. అందుకని నేనేం చేశానంటే, నేను 1987లో జి రామ్మోహన్ గారి డైరెక్టర్ గారి దగ్గర నేను కోటేటర్ పనిచేసినప్పుడు కృష్ణ గారితో పనిచేశా, దొంగగారు స్వాగతం అని. ఆ సినిమా పనిచేసినప్పుడు నాకు అనిపించింది, నాకు ఒక సెంటిమెంటల్గా దొంగ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా ఏది ఫ్లాప్ అవ్వాల. అందుకని నేను దొంగ మీద తీసుకుందాం అనుకున్నా. అయితే దొంగతనాలే కాదుగా, ఏదో చేయాలి. ఆ చేయటంలో ఏదో మలుపులు ఉండాలి. ఈ మలుపుల గురించి ఆలోచించినప్పుడు నాకు ఒక విచిత్రమైన థాట్ వచ్చింది. ఏంటంటే, నాకు ఒకప్పుడు నేను కాలేజీలో చదువుతుండగా నేను స్టోరీ చదివా. దాంట్లో ఒక దొంగ మ్యూజియంలోకి వెళ్ళి చిక్కుపడిపోతాడు. వాడు బయటకు వచ్చే మార్గం లేదు. అప్పుడు కాలక్షేపం కోసం పుస్తకం చదివాడంట. పుస్తకం అదేంటి, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, అది గాంధీ గారిది. చదివినప్పుడు చదివిన తర్వాత అతనిలో ఒక మార్పు వచ్చి ఆ పుస్తకం ధర చూసి ఆ పుస్తకాన్ని, ఆ ధరని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట. నాకు ఎందుకో సడన్గా జ్ఞాపకం వచ్చింది, ఇదేదో చాలా బాగుంది. అయితే సత్యసంధుడికి మనం చూపించలేం, దొంగని సత్యసంధుడిగా చూపించలేం. దీంట్లో మనం ఏం చేయాలని ఆలోచించి, ఈ అమ్మాయి జీవితంలోకి, ఇతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తే అతనిలో ఏం టర్న్స్ జరుగుతాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే ఏం మలుపులు తీసుకుంటాయని ఆలోచన వచ్చి నేను 10 daysలో కథ తయారు చేసి ఆయన చెప్పాను. కరెక్ట్గా అజ్ఞాతంలో ఉన్న మల్లెల ప్రభాకర్ అప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు మల్లెల ప్రభాకర్ గురించి కొంచెం నేను బ్రీఫ్గా చెప్పాలి. తను నాకు ఈ కృష్ణసాయి గారి కంటే ముందు నుంచి పరిచయం, మద్రాసు నుంచి, చెన్నై నుంచి. అతని పేరు గుర్తుందో లేదో, ఆ టైంలో అతని పేరు రజనీష్, ఆర్టిస్టు. అతనికి ఆ రోజు నేను ఒక వేషం ఇచ్చాను, ఇప్పుడు ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వచ్చి ఇక అక్కడి నుంచి అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆన్లైన్ ప్రొడ్యూసర్గా దగ్గర 100 ఫిలిం కంపెనీస్ని అబ్రాడ్ పంపించాడు. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, న్యూజెర్సీ, బ్రిటన్. ఇక అసలు ఏమన్నా ఉంటే అతను ఇంకా మ్యాప్లో లేని కంట్రీస్ కూడా ఏమన్నా ఉన్నాయేమో. అతను అంత ఎక్స్పర్ట్ పర్సన్. వచ్చిన తర్వాత ఇక షూటింగ్ చాలా బాగా జరిగింది. మామూలుగా ఎక్కడో అక్కడ ఈ చిన్న హడ్డీలు ఉంటుంది, ఏ హడ్డీలు లేకుండా జరిగింది. లాస్ట్కి వచ్చినప్పుడు అతని ఆధ్వర్యంలోనే బ్యాంకాక్ వెళ్ళి సినిమా షూటింగ్ చేసాం. చాలా అద్భుతంగా, అసలు ఎలా ఉందంటే హైదరాబాద్లో మనం ఎలా షూటింగ్ చేస్తామో అలాగే జరిగింది. ఇక మీ ఆర్టిస్టుల విషయానికి వస్తే, కృష్ణసాయి గారు హ్యాడ్ డన్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్. ఎక్కడ అతను ఏ రోజు కూడా ఇలా చెయ్యి అలా చేయంటే ఇది ఎందుకు చేయాలని ఎప్పుడు క్వశ్చన్ చేయాల. చాలా బాగా కోఆపరేట్ చేశాడు. అలాగే శివారెడ్డి గారు, పృథ్వీ గారు, మొత్తం ప్రేమ గారు అయితే అసలు ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ షీ హ్యాడ్ డన్.
ఎంత బాగా వచ్చేసారంటే ఆవిడతో వర్క్ చేయడం నాకు ఫస్ట్ టైం ఇది. కానీ మోస్ట్ అండర్స్టాండింగ్. ఆవిడ ఒక చిన్న విషయం చెప్పారు నాకు. నేను 1984 సరి గుర్తులేదు. నేను ఒక కన్నడ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా షూటింగ్ చూస్తానికి వచ్చారంట ఆవిడ. ఆవిడ నేను షూటింగ్ అప్పుడు నేను సినిమా అనుకోకుండా డైరెక్ట్ చేశాను. అది చేసినప్పుడు ఆవిడ షూటింగ్ చూస్తానికి వచ్చారంట. ఆవిడ షూటింగ్లో జాయిన్ అవ్వటానికి ముందు ఆ సినిమా టీవీలో టెలికాస్ట్ అయిందంట. తర్వాత సెట్కి వచ్చిన తర్వాత ఆయన శ్రీధర్ గారు కో ఆర్టిస్టు, చాలా గొప్ప ఆర్టిస్టు, ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు, రాలేకపోయారు. ఆయన చెప్పారంట ఆ సినిమా డైరెక్ట్ చేసింది సారే అని చెప్పి. సార్ అప్పుడు మీరు డైరెక్షన్ చేస్తారని నేను చూశాను సార్ అని చెప్పి అంత ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఆవిడతో ఈ కాంబినేషన్లో పనిచేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా దే కోఆపరేట్ లైక్ ఎనీథింగ్. పర్టికులర్లీ మా డిఓపి విజయ్ కుమార్, అతను ఎంత మంచి వ్యక్తి అని కాదు, మంచి టెక్నీషియన్. అంటే అతనితో మామూలుగా ఒక డైరెక్టరు 3 ఫేజెస్లో ముగ్గురుతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి రైటరు ఫస్ట్, రెండు వచ్చి కెమెరామ్యాను, 3 ఎడిటరు. కానీ నేను రైటర్ని కనుక నాతో నో డిస్ప్యూట్ విత్ మై సెల్ఫ్ కనుక నా ప్రాబ్లం లేదు. రెండు వచ్చేసరికి సెట్లో అతను ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కూడా సినిమా మొత్తం షెడ్యూల్ డిస్టర్బ్ అవుద్ది. సో అతను ఎంత బాగా వర్క్ చేశాడంటే బికాజ్ ఈ నోస్ మీ వెరీ వెల్ అండ్ ఐ నోస్ మీ ప్రెటీ వెల్ సిన్స్ 25 years. బట్ ఈ హ్యాడ్ డన్ ఏ గ్రేట్ జాబ్. అండ్ షెడ్యూల్లో నేను కేఎస్ ప్రకాష్ రావు గారితో నేను కోఆర్డినేటర్గా పనిచేసిన రోజుల్లో ఆయన 3 సూత్రాలు చెప్పాడు ఆయన. ఒకటి, షెడ్యూల్ వేస్తున్నప్పుడు షెడ్యూల్ని వేసేటప్పుడు షెడ్యూల్లో ఒక రోజు ముందు కనుక సినిమా ఫినిష్ చేస్తే ఆ ఒక్కరోజు ప్రొడ్యూసర్ టేబుల్ ప్రాఫిట్ ఒకటి. రెండోది, షెడ్యూల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా షెడ్యూల్ అనేది క్రియేటివ్గా ఉండాలి. ఏదో ఆవుల మందని దూడల మందని తోడుతున్నట్టుగా ఉండకూడదు, చాలా బాగా చేయాలి. అలాగే క్రియేటివ్గా ఉండాలి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదో పిక్నిక్లో పనిచేసినట్టుగా ఉండాలి. అది అలా చేస్తేనే సినిమా షూటింగ్ చేసినట్టు అని చెప్పి ఆ గురువుగారు ప్రకాష్ రావు గారు చెప్పారు. నేను ఎప్పుడు ఇది 1978లో, సిన్స్ దెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రిన్సిపల్ అండ్ సేమ్ యాటిట్యూడ్ అండ్ సేమ్ వర్క్ స్టైల్. అందరూ కూడా యాక్చువల్గాను శివారెడ్డి గారు కానీ, పృథ్వీ గారు కానీ, మా ఆంధ్ర చక్రపాణి కానీ అందరూ కూడా వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోయారు. దట్స్ ఏ వెరీ గ్రేట్ సాటిస్ఫాక్షన్ విచ్ ఐ హ్యావ్ గాట్. అలాగే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, షెడ్యూల్ ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అవడానికి ముఖ్యమైన కారణం నా కో డైరెక్టర్స్. నాతో ఉన్న మొక్కపాటి సీను, ఐ కాల్ హిమ్ ఆన్ టు డయాస్. సీను మీరు రండి. మొక్కపాటి సీను, ఆర్ శ్రీనివాస్ అండ్ కృష్ణ అండ్ మోహిత్, వీళ్ళిద్దరిని నేను వర్క్స్ డివైడ్ చేశాను. ఈ మొక్కపాటి శ్రీనివాస్ ఇతను నాకు 2002లో నాతో కలిసి పనిచేశాడు. అతను సీరియల్స్ కూడా నాతో పనిచేశాడు. అలాగే సిద్ధి సాయిబాబా స్తోత్రం ఉంటుంది 30 నిమిషాలు, 2011 గురు పూర్ణిమ నాటి స్టార్ట్ అయ్యి భక్తి టీవీలో ఈ రోజుకే టెలికాస్ట్ అవుతూ ఉంది. దానికి అతనే కో డైరెక్టర్. నేను చేసే షార్ట్ డివిజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క కో డైరెక్టర్కి షెడ్యూల్ ప్లాన్ ఒకటి ఉంటుంది. నేను చేసే షెడ్యూల్ ప్లాన్లో ఆ వర్క్ స్పాట్లో ఏముంటుందో అది ముందుది వెనకది ముందు మధ్యది ఇలా చేసుకుంటూ వెళ్తుంటాను. అతను చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వబట్టి ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అలాగే సీను ఇతను స్పాట్లో నాతో పాటే ఉండేవాడు. ఇతను బయట ఉండేవాడు. సీన్ అవుతుండగానే ఆ సీన్కి సంబంధించిన డ్రెస్ కంటెంటీసు, ఆర్టిస్టులు, సెట్ ప్రాపర్టీసు ఎప్పటికప్పుడు రెడీ చేసి హాజరు చేస్తూ ఉండేవాడు. ఈ రెండింటికి మధ్య కృష్ణ వీళ్ళందరూ అటు ఇటు. అసలు విచిత్రం ఏంటంటే షూటింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, జరుగుతుండేది. దీనికి కారణం మా టెక్నీషియన్స్. అలాగే ఏ మాత్రం కోపాలు తాపాలు లేకుండా చక్కగా పనిచేస్తున్న మా ఆర్టిస్టులు, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఆఖరిలో మా టీము, మా కో డైరెక్టర్స్కి నేను వాళ్ళ జ్ఞాపకంగా నేను వాచెస్ ప్రెజెంట్ చేద్దాం అనుకున్నాను. ఫాస్ట్ ట్రాక్లో ఆర్డర్ పెట్టాను, రాలేదు. వస్తే నేను ఎక్కడే ఇద్దాం అనుకున్నా.
వాళ్ళకి ముఖ్యంగా నా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నాతో పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరికీ నేను నమస్కారాలు చెప్తూ మీడియా మిత్రులకి ఇది చిన్న సినిమా కాదు. నిజం చెప్పాలంటే వీళ్ళు ఎస్తర్ గారు అన్నారు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కాంటెంట్ అనేది చాలా ముఖ్యమని. యాక్చువల్గా ఇది చిన్న సినిమాను మొదలుపెట్టినప్పుడు సెట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ అంటే చిన్న సినిమా అన్నారు. వినోద్ గారు ఉన్నారు, ప్రేమ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, రాగిణి ఉన్నారు, మేఘ రామకృష్ణ. ఏంటండి చిన్న సినిమా అంటారని చెప్పి అన్నారు. అజయ్ వీళ్ళింతమంది ఉన్నారు. ఇంతమందితో ఈ సినిమాని ఆన్ షెడ్యూల్లో పనిచేయడం అనేది అది చాలా గొప్ప విషయం. దానికి వాళ్ళు చిన్న సహకారం, వాళ్ళ సహకారం లేకపోతే ఇది జరిగేది కాదు. వాళ్ళందరికీ ముఖ్యంగా కృష్ణసాయి గారికి, మల్లె ప్రభాకర్ గారికి వారికి ధన్యవాదాలు చెబుతూ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరోమారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్తే, జై హింద్.